ఇక వివాహ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు విష్ణువుని పూజించాలి. ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమ, పసుపు లేదా గంధంతో తిలకం దిద్ది శ్రీహరికి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. ప్రతి నెల ఏకాదశి తిథి అంటే ఆ రోజుకు హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఇది కార్తీక మాసం నెల రోజులకు హిందూ పురాణాల ప్రకారం చాలా విశిష్టత ఉంది. ఇంకా సోమవారాలు, ఏకాదశి తిథి రోజుల్లో చేసే పూజలు, దానాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26 తేదీన వచ్చింది. ఆ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించి శివాలయంలో దీపారాధన చేస్తే జీవితం సంతోషకరంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు కోసం ఎప్పుడూ ఇబ్బంది పడరని స్కంద పురాణంలో ఋషి పుంగవులు తెలిపారు. ఏకాదశి తిథి రోజు ఉపవాస దీక్షను పాటించి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా పూజ చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుంచి విముక్తి పొందుతారని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. విష్ణుమూర్తిని పూజించేటప్పుడు స్వామివారి చిత్రపటాన్ని ఒక పీటపై కొత్త వస్త్రం, బియ్యం పోసి దానిపై ఉంచాలి. ఆ తరువాత దీపం వెలిగించి షోడశోపచార విధంగా పూజలు చేయాలి. ఆ తరువాత తులసి చెట్టు వద్ద పూలు, పసుపు, కుంకుమతో పూజించాలి. తులసి మొక్కకు, విష్ణుమూర్తికి, లక్ష్మీ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. అయితే ఉపవాసం చేసేవారు పాలు, పండ్లు తినొచ్చు. ఈ రోజున దానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యం వస్తుంది. ఆహారం, బట్టలు, డబ్బును ఇలా ఏ వస్తువునైనా దానం చేయొచ్చు. ఏకాదశి ఉపవాసం దీక్ష పాటించేవారు మనస్సును ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. శాలిగ్రామాన్ని ఋషులు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. గంగా జలంతో శాలిగ్రామాన్ని కడిగి గుడ్డతో తుడిచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి లక్ష్మీనారాయణుడికి పూజలు చేయాలి. ఇక వివాహ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు విష్ణువుని పూజించాలి. ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమ, పసుపు లేదా గంధంతో తిలకం దిద్ది శ్రీహరికి పసుపు పుష్పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అప్పులతో బాధపడేవారు రావి చెట్టుకు నీరు సమర్పించి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. చూసారు కదండి, ఈ వీడియోలో కార్తీక మాసం నవంబర్ 26వ తేదీన ఏకాదశి రోజున పరమేశ్వరుడిని, విష్ణుమూర్తిని ఎలా పూజించాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.